జగన్ ఎట్లయినా డ్యామేజ్ చేయాలన్నదే రాధాకృష్ణ గారి లక్ష్యం. చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటారు. దానికోసం ఆయన వేస్తున్నటువంటి ఎత్తులు తెలుగుదేశానికి మైనస్ అవుతున్నాయేమో చూసుకోవాలి. రోజు షర్మిలని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో తాజాగా జగన్కి ఇప్పుడు అంతా రివర్సు. ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశంలో జనసేనలో ఛాయిస్ లేదు కాబట్టి షర్మిల దగ్గరికి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఒక కాళ రామకృష్ణారెడ్డి ఇంతవరకు మాట్లాడింది. ఇంకా పెద్ద ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడాల. చిన్న చితక చోటా మోటా కార్యకర్తలు ఎవరిని వెళ్తే ఏం అయ్యేదేం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతంగా పుంజుకుంటోంది అన్నట్టు క్రమంగా షర్మిలను ప్రమోట్ చేసుకొస్తున్నారు. రాధాకృష్ణ గారి ఉద్దేశం ఏంటంటే షర్మిల ప్రమోట్ అయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చేస్తుంది. తద్వారా తెలుగుదేశం పార్టీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. వైసీపీ ఓట్లు చీలిస్తే కానీ తెలుగుదేశం అధికారంలోకి రాదు అన్నటువంటి ఈయన ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానివల్ల షర్మిలను ప్రమోట్ చేస్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్. జగన్ వ్యతిరేకులు షర్మిలకు ఓటేస్తారా? వేస్తారు. ఎవరు వాళ్ళు? జగన్ వ్యతిరేకులు. వాళ్ళ ఓటు ఎవరికి వెళ్ళాలా? చంద్రబాబుకి వెళ్ళాలా? పవన్ కళ్యాణ్కి వెళ్ళాలి? ఆ కూటమికి వెళ్ళాలి. ఎప్పుడైతే షర్మిలకి డివైడ్ అయిపోతాయో, ఒకప్పుడు 2009లో అదే కదా జరిగింది. చిరంజీవి పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిరంజీవి వైపుకి టర్న్ అయింది. దాని ఇంపాక్ట్ మళ్ళీ రాజశేఖర రెడ్డి విజయం సాధించాడు. అట్లాగే మొన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది కామన్ సెన్స్. దీంతో తెలుగుదేశానికి అధికారంలోకి వచ్చేదాన్ని దూరం చేస్తున్నారేమో ఆర్కే గారు ఆలోచించుకుంటే బెటర్.